మా ఆడబిడ్డ ఇళ్ళకి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా బాగుంటుంది. అట్నే మళ్ళీ ఎట్టుకుంటున్నాం. ఎంత బాగుంటుంది అంటే మా ఎల్లమ్మ దేవుడు అన్నీ చూస్తారు కానీ షార్ట్ కట్లో చేసిన కొన్ని నిమిషాలే ఉంటుంది. ఇక చూడండి, సత్యనారాయణ స్వామి అందరిని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్న వాళ్ళకి ఎవరికైనా కోరికలు నెరవేరుతాయి. చూడండి, మంచిగా మా పిల్లలైతే వస్తురుగా నేనైతే దేవుడికి మొక్కుకుందామని మంచిగా మేము కూడా సత్యనారాయణ స్వామి వ్రతం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. మేము దేవుడు అంటే చాలా ఇష్టం. ఎవరికైనా కానీ మొక్కుంటే మాత్రం తప్పకుండా నోముకోండి. మనకు ఉన్నంతలో నోముకుంటే మంచిగా దేవుడు ఎత్తుకుంటాడు మనల్ని. అంటే మనకు అన్ని బాధలు కష్టాలు తొలగిపోతాయి. అందుకని మనస్ఫూర్తిగా సత్యనారాయణ స్వామిని కోరుకుంటున్నా. అందరం నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అందరం బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాము. ఇక ఇక్కడనైతే గృహప్రవేశం మల్లన్న దేవునికి ఎట్టుకున్నాడు, మా ఎల్లమ్మ కాడుకోడు. ఇక మా ఊరు మొత్తం ఏమేమి ఉంది అన్నీ చూపించుతాను షార్ట్ కట్లో. మేము ఏమేమి దేవుళ్ళని చూసినాం అనేది. ఇక చూడండి, మా తోటికోడలు నేను, ఇక మేమిద్దరం, మా పుష్ప అన్నమాట, మేమిద్దరం అయితే ప్రసాదం తీసుకుంటున్నాం. ప్రసాదము మనం పిలవకపోయినా పోయి తీసుకొచ్చుకోవాలి సత్యనారాయణ స్వామికి. ఎక్కడన్నా మీకు పూజలు జరుగుతుంటే చెప్తున్నా. ఇక అందరైతే కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఇక మా పాప ఉన్న మా సింధు బేబీ చూడండి, ఇద్దరు ఎంత మంచిగా అంటే మాకు ఆ ఉన్న కొంత టైం అయినా మస్తు అంటే మస్తు అనిపించింది. ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది. అంత అల్లరి. ఇక మా పాప అయితే, మా పెద్ద పాప చూడండి, మా పెద్ద పాప చిన్న పాప కొబ్బరికాయలు కొడతాము. కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన దేవుని కాడ కొడుతున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఎటు అయినా కూడా ఫస్ట్ మనకు సత్యనారాయణ స్వామి కనబడ్డాడంటే ఆ దేవుడికి దండం పెట్టుకొని ప్రతి వాళ్ళం ఎవరిమైనా పోయేటప్పుడు కొబ్బరికాయ కొంటపోయి కొట్టుకుంటే మంచిగా తృప్తిగా అనిపిస్తుంది మనకు. అప్పుడే ఇంకా పిల్లలతో కొబ్బరికాయ కొట్టిపించి పాప అయితే మనస్ఫూర్తిగా మొక్కి కొబ్బరికాయ కొడుతుంది. సందడిగా ఉంది, మస్తు సందడి. ఇక అందరైతే పోగొడుతూనే మాట్లాడడానికే 1 అవర్ టైం. నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇక పాప అయితే దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టింది. మంచిగా సత్యనారాయణ స్వామి అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందడి అందరితో మాట్లాడుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఏ గృహప్రవేశం అయితే మంచిగా జరిగింది. పూజ జరిగింది అంటే పుణ్యవచనం అంటాం కదా, అదైతే జరిగింది. పంతులు గారు చేసి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం. ఎందుకంటే తెల్లవారుజామునే గృహప్రవేశం అంటే పూజ జరిగిందనమాట. ఈ అందరైతే కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. మా వాళ్ళందరూ చూడండి ఎంత సందడిగా. ఇక పిల్లలు మేమైతే మంచిగా అందరూ మాట్లాడుతుంటే ఇంకా నేను వీడియో షూట్ చేసుడు పక్కకు పెట్టి ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం మనందరూ మన వాళ్ళు మన ఆత్మీయులు మాట్లాడుతుంటే ఎట్లుంటుంది. ఇక ఓడిబియ్యం కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఓడిబియ్యం అయితే మా ఆడబిడ్డ కోయడానికి కలుపుతున్నాం. ఇక ఓడిబియ్యం కలుపుడు, ఓడిబియ్యం బోసుడు, ఇంకా మళ్ళీ మా ఆడబిడ్డ తులసక్క కోయాలి. ఇదంతా ఉంటుంది మంచిగా. అస్సలు ఏ గృహప్రవేశమైనా కూడా ఏ వ్రతాలు పూజలైనా ఓడిబియ్యం అనేది ఆడబిడ్డలో కోయడం చాలా ప్రత్యేకత. అసలు అదొక సంతోషం. ఇక నేనైతే మంచిగా బొట్టు పెట్టి బట్టలు పెట్టాలని పెడుతున్నా. ఇక మీరు చూస్తున్నారు మా జమున ఆడబిడ్డ, మా ఆడబిడ్డ మా అన్నయ్య అన్నమాట. ఇక ఎందుకంటే మనం ఈరోజు ఎంత బిజీ ఉందంటే ఇక్కడ మీరు చూస్తారు వీడియోలో. మంచిగా బట్టలు పెట్టి దండం పెట్టిగా ఆడబిడ్డ దీవెనలు మనకు ఎంతో అక్కడికి వస్తే ఎవరైనా కూడా ఆడబిడ్డల్ని ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇప్పుడు ఓడిబియ్యం పోసే కార్యక్రమం అన్నమాట. ఇక మా తోటి కోడలు ఈ అందరికి బొట్లు పెట్టి కాళ్ళకు పసుపు రాసి, ఇక మా తులసక్క మీరు చూసేది గుడి ముంగట టెంపుల్, అది పూజ రూమ్ ముందు ఫ్రెండ్స్ అందరైతే కూర్చోరు. ఓడిబియ్యానికి అయితే మేము అన్నీ రెడీగా పెట్టినాం. ఇక దేవుని ముందు మంచిగా సత్యనారాయణ స్వామి ముందు పూజ రూమ్ ముందు ఇక మా యారాలు అయితే కాళ్ళకు పసుపు పెడుతుంది. యారాలంటే తోటికోడలు ఫ్రెండ్స్. మరి కొన్ని చోట్ల ఒక్కొక్క కాడ ఒక్కొక్క నమూనా పిలుస్తారు కదా. మా తోటికోడలు అనమాట. ముగ్గురు మామయ్యల కోడన్లు కలిసినాం. ఈ వీడియోలో చూస్తారు మీరు. ముగ్గురు, మా చిన్న మామయ్య కోడన్లు, నడిపి మామయ్య కోడన్లు, మేము పెద్ద మామయ్య కోడన్లు అందరం కలుస్తామన్నమాట. ఇక మా మరిది అయితే బట్టలు పెట్టుకొస్తుండ అందరికీ. బట్టలు పెట్టి, ఎందుకంటే నడిపోళ్ళు ఎక్కడ వర్తించరు, చిన్నోళ్ళ పెద్దోళ్ళ అట్లనే కదా ఎక్కడనైనా కూడా ఎవరి ఫ్యామిలీలో అయినా. ఇక బట్టలు పెట్టుకొస్తుండ్రు. ఇక ఓడిబియ్యం పోయడమే నెక్స్ట్. షార్ట్ కట్లు వేసిన, మస్తు షార్ట్ కట్. చూడండి మా ఆడబిడ్డ ఎట్లా కాలు పెడుతుంది మొక్కుమని. ఎందుకంటే ఆడబిడ్డ దీవెనలు అందరికీ మంచి. అందుకనే మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఇక బట్టలు పెట్టుడు అయిపోయింది. ఇక బియ్యం పోసుకొస్తున్నాం. ఎందుకంటే 5గురం పోయాలి. ఆల్రెడీ మేమే ఆల్మోస్ట్ 5గురం పోసినాము. ఉన్నోళ్ళము అందుబాటులో, కానీ ఇంకా లేరు, కడమోళ్ళంతా లేరు ఇంకా అందుబాటులో. లేనోళ్ళు లేరు. 9 మంది యారాంట్లో ఉన్నాం మేమే. ఇక ఓడిబియ్యం అయితే పోసుకొస్తున్నాం ఫ్రెండ్స్.
ఓడిబియ్యం పోస్తే చుట్టాలందరూ భోజనాలకు రెడీ ఉన్నారనమాట. వ్రతం అయిన తర్వాత స్టార్ట్ అయినాయి ఇక భోజనాలు. ఓడిబియ్యం పోస్తున్నా నేనైతే, ఇక బొట్టు పెడుతున్నా, ఓడిబియ్యం పోయడమే. మా పెద్దమ్మ పెద్దనాన్న మీరు చూస్తున్నారు. పెద్దమ్మ పెద్దనాన్న, మా ఆమె అక్కయ్య, ఇట్లా మంచిగా హాల్ పెద్దగా ఉంది. మీరు ఎదురుగా చూసేది పూజా మందిర్ ఫ్రెండ్స్. పూజా మందిర్, ఇటు సత్యనారాయణ స్వామి నోము పక్కకు. మనస్ఫూర్తిగా మంచిగా ఇట్లా ఓడిబియ్యం పోసిందంటే ఓడిబియ్యం పోసుకున్నారంటే ఇక కథం కొంచెం వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే మార్నింగ్ నుండి పూజ నుండి ఇవ్వరు దాకా కూడా మళ్ళీ వ్రతం మీద కూర్చున్నారు కదా, ఇంకా వాళ్ళు అసలు ఇంకా ఫ్రీ అయిపోలేదు. ఎవరిని గృహ ప్రవేశం చేసుకున్నా ఇంతే కదా ఫ్రెండ్స్. సత్యనారాయణ స్వామి వ్రతం మీద కూర్చున్నాక పూజ అయిపోయాకనే మనం ఫ్రీ అయిపోతాం. మంచిగా అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నా. ఓడిబియ్యం బోసుడు అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఇక అందరు మీరు చూడండి, నేనైతే సందడిగా ఉన్న కొంచెం సేపు అయితే చాలా సందడి అనిపించింది. మంచిగా ఓడిబియ్యం పోసినాక ఇప్పుడు నెక్స్ట్ ఆడబిడ్డ మనకు బియ్యం తీయాలి. పూజా మందిర్ చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా, చాలా బాగుంది. మంచిగా అంటే మంచిగా ఉంది పూజా మందిర్. దేవుళ్ళు మంచిగా దేవుడు ముందు చూడండి. ఇక మా సైడ్ ఇట్లా పెడతామన్నమాట. వ్రతం చేసుకొని వస్తే ఎవరు వచ్చినా కూడా ఎక్కడ పోయినా కూడా ఎంత జిల్లాలు ఏ జిల్లాలు మారినా సత్యనారాయణ స్వామి పూజకు పోయినామంటే ఇంకా చాలా బాగా. మా పుష్ప మా తోటికోడలు మీరు చూస్తున్నారు. మేమైతే ఎంత నడిపి మన రెండవ తోటికోడలు అనమాట. ఇక చూడండి సందడిగా అందరైతే చుట్టాలు వచ్చిర్రు, బంధువులు వచ్చిర్రు. మంచిగా దేవునికి అయితే కొబ్బరికాయలు కొట్టుకొని భోజనాలు చేస్తే ఇంకా చలికాలం కదా ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా ఈవినింగ్ అవుతుంది. ప్రసాదం అయితే పంతులు అందరికీ పెడుతుండు. అందరికీ ఇక మా వాళ్ళందరినీ చూస్తే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను వీళ్ళందరితోనే 1 hour మేము మంచిగా హ్యాపీగా మాట్లాడుకున్నాము. ఇక మా ఎల్లమ్మ కాడికి వచ్చినాం. చూడు షార్ట్ కట్ అన్న కదా, ఫుల్ షార్ట్ కట్ వీడియో. అయితే ఎల్లమ్మ కాడ పెద్ద మర్రి చెట్టు పట్టుకొని మా పిల్లలు ఊగుతున్నారు. మన సమ్మక్క సారక్క లెక్క వాళ్ళే నేమ్స్ మా వాళ్ళే కూడా. అందుకని మంచిగా ఎల్లవ తల్లి కాడ ఎంత బాగుందంటే మా ఎల్లమ్మ కాడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ మీరు చూస్తున్నారు గౌడు ఫోటో. మేము గౌడ్స్ కనుక మా ఎల్లమ్మ కాడ ఇక మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. తాళ్ళు ఈదులు అన్నీ. ఈ వీడియో 2 వీడియోలు చేద్దాం అనుకున్నా కానీ షార్ట్ కట్లో ఒక్కనే పెట్టినా, ఒకటే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా చక్కగా అనిపించింది మర్రి చెట్టు దగ్గర. అక్కడ కేవతిగా రాబుద్దే లేదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత బాగా అనిపించింది, అంత హ్యాపీనెస్ వచ్చిందనమాట. మా పిల్లల్ని చూడండి ఎంత బాగున్నారు కదా. ఎక్కడ మర్రి చెట్టు కాడ ఇట్లా వీళ్ళకు మాకు నేచర్ అంటే చాలా మనందరికి కూడా ఇష్టమే కదా. ఎక్కడున్నా కానీ మన పొలాలు కానివ్వండి, మన పెరళ్ళు కానివ్వండి, ఇట్లా మనకి ఎక్కడ చెరువులు ఎక్కడున్నా కానీ మనకి ఇష్టం. నాకైతే ఇష్టం బాగా చాలా. అందుకనే ఇక్కడ మంచి టైం తీసుకున్నాము. ఎల్లమ్మ కాడికి వచ్చినామంటే ఇక ఎల్లవ తల్లిని చూస్తారు. మా ఎల్లవ తల్లి గుడిగా చూడండి ఫ్రెండ్స్. అటు కాటమేగౌడు, ఇక ఇదంతా మంచిగా మాత గుడి, ఎల్లమ్మ గుడి. ఇక మా పుష్ప వాళ్ళ ఇంటికి వచ్చాము. మా ప్రభాకర్ వాళ్ళ వల్ల మళ్ళనే కెడుతురు అనమాట. చిన్న కుట్టి చూసిరా, మా సింధు బిడ్డ ఎంత బాగుంది. అందరం అయితే ఇక్కడ ఉన్నాము. ఇక మళ్ళీ మాతా గుడి, మాతా దేవత మీరు చూసేది. మనం ఎల్లమ్మ కాడ ఎప్పుడైనా కూడా మాతాదేవి ఉంటుంది ఎదురుగా. ఎల్లవ తల్లికి ఎదురుగా మాతాదేవి గుడి ఉంటుంది. మీరు చూసేది ఎల్లవ తల్లి టెంపుల్. ఎందుకంటే మా మామయ్య రావాలి ఇప్పుడు, మా చిన్న మామయ్య వస్తే ఇక మీరు చూస్తున్నారు ఎల్లవ తల్లిని. అందరినీ చల్లగా చూడు తల్లి. మా ఊరి ఎల్లవ తల్లి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఉంది కదా. ఎంత ఇక వాళ్ళ కొడుకులు బిడ్డలు 5 ఉంటారు కదా. ఆమె కొడుకులు బిడ్డలు, ఆమె భర్త పక్కకు అందరినీ కూడా టెంపుల్లో ఇట్లా మంచిగా ఇలాగవరు వాళ్ళ కూతురు. ఇక టెంపుల్ ఈవల ఇది ఫ్రెండ్స్. ఈవల ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు ఇంకా ఉండాలి అనిపిస్తుంది మనకు. ఇక మేమైతే ముగ్గురం యారన్లం కలిసి మాట్లాడుకుంటున్నాం. మా పుష్ప, మా లత, ఇక చూడండి మా ఎల్లమ్మ కాడ కళ్ళు ఒరిజినల్ తాటి కళ్ళు చూడండి. మా నారాయణ బాపు చూడండి కళ్ళు మొత్తం. అక్కడ అసలు టైం లేదు కానీ మస్తు అనిపించింది. ఎల్లమ్మ కాడికైనప్పుడు రాబుద్ది కాలే, ఎక్కడనే ఉండాలనిపించింది. చాలా టైం ఉండాలనిపించింది. తాటి చెట్లు చూడండి ఫ్రెండ్స్, తాడెక్కుతుండు మా బాబాయ్. మీరు వీడియో పోస్ట్ చేశాను, నేను రీల్ పెట్టాలనుకున్నా. ఇది తాడెక్కుతుండు. తాటివనం మీరు చూసేది ఇప్పుడు ఎల్లమ్మ కాడ తాటివనం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది.
చాలా సంతోషంగా ఉంది. వీడియో అయితే కొన్ని నిమిషాలే ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి పిల్లల్ని అల్లరి ఎక్కడనో గడ్డి మోపు ఎత్తుకొస్తుర్రు. మొత్తం అరగడ్డి ఎందుకోసం అనుకుంటుర్రు, మొత్తం మంట పెట్టడానికి. ఇప్పుడు సింధు సౌమ్య ఇద్దరు కలిసి ఇంకా గ్యాంగ్ బాగుంది. అగో మొత్తం అందరు వేయినరు. వామ్మో లేవట్టుకొస్తుర్రు ఫ్రెండ్స్. మొత్తం గడ్డి నాకు చిన్నారు కూడా వేయింది. వీళ్ళందరూ కలిసి ఇట్లా గడ్డిని తీసుకొచ్చి మంట పెడతారన్నమాట. ఇప్పుడు ఇంకా చలికాలం మనం ఎటు వెళ్ళినా కానీ ఇక ఈ పిల్లల అల్లరి అయితే ఇట్లానే ఉంటుంది. ఇక చూడండి అల్లరి చేస్తుర్రు పిల్లలంతా కలిసి. మస్తు అల్లరన్నమాట. అల్లరి చేస్తుర్రు, మంట కాగుతారు. చూసిండ్రు అసలు. ఇంకా మేమందరమేమో ఇక పోవాలి. ఇక ఇది మా బావ వాళ్ళ ఇల్లు. ఇక వాళ్ళ పెద్దనాన్నతో పిల్లలు మాట్లాడుతుర్రు. మా వారు ఇక మంచిగా కాసేపు మాట్లాడినాం అక్కడ. షార్ట్కట్లో చేసిన కదా ఫ్రెండ్స్ వీడియో. ఇక ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ మేమందరం కూడా యారన్ల మీద కూర్చున్నాం. అందరం కూర్చుని ఇక మా పిల్లలందరూ ఇక ఇప్పుడు ఏంటంటే మేమందరం ఎందుకంటే మల్లన్నకి ఎట్టిండ్రు అన్నట్టు. మల్లన్నకి ఎట్టినాం కనుక ఇప్పుడు లత మల్లన్నకి ఎట్టింది కనుక మళ్ళీ ఇప్పుడు భోజనాలు చేయాలన్నమాట. ఇక్కడ మల్లన్న దేవుడు అన్నం అంటే బెల్లన్నం చాలా బాగుంటుంది, పరమాన్నం. ఇక అందరం కలిసి ఇప్పుడు సందడిగా సంతోషంగా హ్యాపీనెస్ అనిపించింది. చూడండి బాగుంది కదా అసలు. ఇట్లాంటి నేచర్ని చూస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఇక ఈ గడ్డి కుప్పలు మళ్ళీ గడ్డి కుప్పలు ఎందుకంటే అదే సంతోషం. ఇక మల్లన్న కట్టడానికి అన్నీ తెల్లవారేసరికి మా లతనైతే మొత్తం నైటే బంతిపూలు తోరణాలు కట్టిరు. అన్ని పనులు నైటే అయిపోయినాయి. బంతిపూలు కూర్చోవడం అంతా. ఇక చూడండి ఎంత బాగుంది. ఇక మా ప్రొద్దున దేవుడి పని బాగుంటుంది కదా. ఈ పూల మొక్కలు, పూల చెట్లని, నేచర్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. అసలు సిటీలలో కనిపిస్తుందా? ఇది కనిపించమన్నా కనిపించదు అసలు వాస్తవానికి. ఇక చూడండి మిరప చెట్లు. మరి మా లత, పుష్ప, అత్తమ్మ అందరు కలిసి పెట్టిరు. మస్తు అంటే మస్తు కాసినాయి మిరపకాయలు. ఇట్లా చెట్ల మీద ఇక చూడండి ఆకుకూరలు అన్ని రకాల, మనకు ఏంటిది మెంతి కూర, కొత్తిమీర, అన్ని రకాలు. కందికాయ అయితే ఫుల్ కాసింది. తాజా కందికాయ చెట్ల మీది. అన్ని రకాల చెట్లు పెట్టిరు. అసలు ఇట్లాంటి ఇక ఉల్లాకు ఎల్లాకైతే చెట్లు మొలిచినాయి మంచిగా. మిరప చెట్లు ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయి. కొత్తిమీర చూడండి ఎంత బాగుంది. అన్నీ కూడా ఇట్లా తాజాగా ఫ్రెష్గా చెట్ల మీద మిరపకాయలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ నుండి ఇక మనకి ఎటు ఓబుద్దే కాదు. ఇక మా తోటి కూడా అయితే బోనాల పని స్టార్ట్. చూడండి బోనాల గిన్నెలు మీరు చూసేది ఒక దిక్కు పాలు, ఇక మొత్తం బోనం ఈ గంజులు మీరు చూసేది. ఇవేంటి అంటే బోనాలు అట్లాంటి సర్వాలనే ఆడతాం మేము. కూరాడు చూడండి షార్ట్ కట్ అన్న కదా. ఎటు అయినా మనం బోనాలైనా ప్రతి పండగకు కూరాడు ఉదించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే దేవునికి మనం నిండుగా పెట్టినట్టు అనిపిస్తుంది. పూజ కంప్లీట్. షార్ట్ కట్లో చూపించుతున్నా నేను. 2 వీడియోలు చేసేది ఒకే వీడియో పెట్టిన ఫ్రెండ్స్. ఇక ఎంత బాగా అనిపించింది. మా తోటి కోడలు అయితే ఫుల్ పూజలు చేస్తుంది మా లత. ఇక మంచిగా పూజలు చేసింది. ప్రతిరోజు పూజ చేస్తుంది. మల్లన్న బోనాలు పెట్టినామన్నమాట. చక్కగా బోనాల పని అంతా అయిపోయింది. బోనాలు చెల్లించి ఇక మంచిగా పిల్లలందరూ మొక్కుతున్నారు. పిల్లలు దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుతున్నారు. అందరు బాగుండాలని కోరుకుందాం. మా సింధు, సౌమ్య, ఇంకా చిట్టి అందరు కలిసి మంచిగా మొక్కిరు మల్లన్న దేవునికి. మనస్ఫూర్తిగా మొక్కిన అందరు బాగుండాలని కోరుకుందాం. భోజనాలు అయితే వేస్తున్నారు. ఇక పిల్లలకు వడ్డించుకుంటా నేనైతే అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా మల్లన్న దేవుని కోరుకుంటున్నా. మా ఇంటి దేవుడు మల్లన్న, కొమరేలు మల్లన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అందరం బాగుండాలని. ఎందుకంటే వీడియోలో చాలా ఇక షార్ట్ కట్లో ఉంది, అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం. వీడియో తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, బంధువులందరికైతే మన వీడియోలు షేర్ చేయండి. మంచి వీడియోలు వస్తాయి కనుక మల్లన్న దేవుడు అందరిని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో కంప్లీట్ అయిపోతుంది. తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మల్లన్న దేవుడు చూడండి చాలా బాగుంది. మల్లన్న బోనాలు చెల్లించడం, భోజనాలు చేయడం అయిపోయింది. ఇక ఇంటి ముందు నుండి ఫ్రెండ్స్ మంచిగా తులసి చెట్టు అన్నీ కూడా. ఇక నేచర్ ఇంత బాగుంది. ఇంటి దగ్గర ఇట్లా పొలాలు ఉంటే ఎట్లా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది కదా. ఇంటి దగ్గర పొలాలు, ఇట్లా చెట్లు, మొత్తం కంది చెట్లు. మల్లన్న దేవుడు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని దేవుళ్ళకు మనం పెట్టుకుంటే ఎప్పుడు పూజలు చేసే టైంలో ఆ పూజలు చేసుకుంటే మనకు నిజంగా చాలా లక్ష్మి, మన ఇంట్లో మహాలక్ష్మి మన ఇంట్లోనే కొలువై ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని తప్పకుండా భక్తి చేసే వాళ్ళంతా తప్పకుండా చేయండి. దేవుణ్ణి నమ్మితేనే మనకు అన్నీ కూడా సక్సెస్లు ముందుంటాయి ఫ్రెండ్స్.
మనకు సక్సెస్ మన ఇంటి ముందు ఉంటుంది. అందుకని ఇక వీడియో ఇప్పుడైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి పోతాం మేము. చూడండి మా మామయ్యతో మన్మరాలు మా సౌమ్య చూడండి, తాత మన్మరాలు ఎట్లున్నారు చూడండి. ఇద్దరు పిల్లలు ఇక అక్కడనైతే అత్తమ్మ అయితే మస్తు సేపు ఇగో ఇద్దరు పిల్లలు తాతయ్యతోనైతే ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇక మామయ్యకైతే అసలు అంతు లేదు సంతోషానికి. ఇక వస్తున్నాము, వచ్చే ముందు చూడండి ఎంత బాగుంది కదా, మన పొలాలు, మన పెరన్లు, మన చెరువు కట్టలు అన్నీ కూడా వస్తాయి. వీడియో కంప్లీట్ ఫ్రెండ్స్. మరి మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్